ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జేమ్స్ చాప్టర్ 5 and verse 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. And the prayer of faith shall save the sick, and the Lord shall raise him up. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఈ లోకంలో మనం చూస్తున్నాం, మనిషికి అన్ని ఉన్నా కూడా వారి ప్రాణములు వారి చేతులు లేవు. అది సత్యము. ఉదయకాల సమయంలో ఇంకా బ్రతుకున్నాం. దాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. వాక్యం చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. పిల్లరా, విశ్వాసము అంటే ఏమిటి? ఏదైతే నా దేవుడు చేయగలడు, మన కళ్ళ ముందు కనపడకపోవచ్చు, అది ముందు జరగకపోవచ్చు, కానీ ఆ యొక్క దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మడమే అది విశ్వాసము. అలాగా అబ్రహాము నమ్మినాడు, దావీదు నమ్మినాడు, భక్తులు నమ్మినారు. మన జీవితాల్లో కూడా నమ్మినప్పుడు దేవుడు కార్యం చేయలేదా? మరి ఎందుకు అవిశ్వాసము, ఎందుకు అపనమ్మకము, ఎందుకు ధైర్యం కోల్పోతున్నాం? కాబట్టి ఈ గొప్ప దేవుని మీద ఆధారపడినట్లయితే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడండి. తగిన సమయంలో మనకు సహాయం చేస్తాడు, స్వస్థత కలిగి చేస్తాడు. అది ఫిజికల్గా అయినా స్పిరిచువల్గా అయినా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన నమ్మినట్లయితే విశ్వాసంతో చేసే ప్రార్థన గొప్ప కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చేస్తాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఎంత మంచి కృపగల దేవుడు ప్రభువా, మీరు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానం నెరవేర్చే దేవుడు, వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన అవునైనా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం, కానీ దానిలో విశ్వాసం కనబడడం లేదు. నా దేవుడు చేయగలడు, నా దేవుడు గొప్పవాడు, మాట ఇచ్చినవాడు, అబద్ధం మాట నేరనేవాడు, పరిశుద్ధుడు అని నమ్మినట్లయితే ప్రభువా, ఎలాంటి గొప్ప కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చూస్తాం. వాస్తవానికి ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికంటే మీరు మాతో ఉంటే అది చాలు ప్రభువా. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? అది వ్యాధైనా, బాధైనా, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన వీటన్నిటికీ పరిష్కారము ప్రభువా మీరు మాతో ఉంటే చాలు. అలాంటి నమ్మకంతో ప్రభువా భక్తి విశ్వాసం కలిగి ఈ లోకయాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రాణం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతి సమాధానం దయచేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, వ్యాధులతో బాధపడుతున్నారో, సమస్యలతో బాధపడుతున్నారో ప్రభువా, వారి లేవనెత్తని బలపరచండి. యేసు నామములో గొప్ప శక్తి ఉన్నది ప్రభువా. యేసు నామములో గొప్ప కార్యములు జరుగుతాయి. కాబట్టి నాయన, మీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.